హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడీ స్పెచ్ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. చాలా ఈజీగాను టేస్టీగా ఈ చికెన్ ఫ్రైని తయారు చేసుకోవచ్చు. రైస్, రోటీ, చపాతీ, రసంలోకి ఇలా దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 కిలో చికెన్ తీసుకోవాలి. వాటర్ వేసి 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత వీటన్నింటిని అంత బాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్కి ఉప్పు కారం బాగా పట్టేలాగా అంత బాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్కి ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకున్నాక తర్వాత ఒక 30 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా చికెన్ని నానబెట్టడం వల్ల చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఫ్రైలోకి మసాలా చూద్దాం. ఒక ప్లేటులోకి 4 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 జాపత్రి, 8 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 8 లేదా 10 ఎండుమిర్చిని వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి ఎండుమిర్చి ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు. తర్వాత వీటిని ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టి 2 లేదా 3 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ మారే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక తర్వాత 1 ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్ పెట్టి 5 నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంత బాగా ఫ్రై చేసుకున్నాక 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంత బాగా ఫ్రై చేసుకున్నాక మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అంత బాగా ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. తర్వాత అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి చికెన్ సాఫ్ట్గా ఉడికేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. చికెన్ అనేది ఇలా సాఫ్ట్గా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత అంత బాగా ఫ్రై చేయాలి. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఈ చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. చాలా ఈజీగా ఉన్న టేస్టీగా ఈ చికెన్ ఫ్రైని తయారు చేసుకోవచ్చు. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.